Hi, welcome to Law Prapancham. Let's start our JCJ preparation for this year notification together. Today, day 1 of my preparation. నా ప్రిపరేషన్ ఈరోజు నేను ఎలా స్టార్ట్ చేశాను, ఎక్కడి వరకు చదివాను అనేది మీతో షేర్ చేస్తా. ఇంతకీ మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశారా లేదా? డే 1 నాకు కొంచెం ఇంపార్టెంట్ వర్క్స్ ఉండడం వల్ల నేను ఈవినింగ్ 4 o'clockకి నా ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. మై స్టడీ చైర్ అండ్ మై స్టడీ ప్యాడ్, అ వాటర్ బాటిల్ ఇస్ మస్ట్. లాస్ట్ వీడియోలో మీకు ఇండెక్స్ బుక్ ప్రిపేర్ చేసుకోమని చెప్పాను కదా, ఇవి నా ఇండెక్స్ బుక్స్. క్రిమినల్ లాస్కి సపరేట్గా, సివిల్ లాస్కి సపరేట్గా పెట్టుకున్నాను. అవి కూడా దగ్గర పెట్టుకుంటాను. నా ఇండెక్స్ బుక్లో స్టార్టింగ్ ఒక 2 పేజీలు వైట్ పేపర్స్ పెట్టుకుంటాను. అందులో పేజ్ నెంబర్స్ వేసుకుంటాను, ఏ సబ్జెక్ట్ నుండి ఏ సబ్జెక్ట్ వరకు ఏ పేజ్లో ఉంది అని. అండ్ సబ్జెక్ట్కి మధ్యలో ఒక వైట్ పేపర్ లేదా 2 వైట్ పేపర్స్ పెట్టుకుంటాను. ఇంపార్టెంట్ పాయింట్స్, కేస్ లాస్ ఏమన్నా ఉంటే ఆ 2 పేజెస్లో రాసుకుంటాను. క్రిమినల్ లాస్కి క్రిమినల్ లాస్, సివిల్ లాస్కి సివిల్ లాస్ పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది ప్రిపేర్ అవ్వడానికి. ఈరోజు నేను ఎంసీక్యూస్తో స్టార్ట్ చేశాను నా ప్రిపరేషన్. ఒక 50 ఎంసీక్యూస్ వరకే చదవగలిగాను, ఎందుకంటే టైం తక్కువ ఉండింది. ఈ యూనివర్సల్ బుక్స్లో ఆల్మోస్ట్ సబ్జెక్ట్స్ అయితే కవర్ అయ్యాయి. అండ్ లాస్ట్లో మనకి ఎంసీక్యూస్కి సంబంధించిన ఆన్సర్స్ ఉంటాయి. ఇందులో మనకి సబ్జెక్ట్ వైజ్గా ఎంసీక్యూస్ అయితే ఇవ్వడం జరిగింది. ఓన్లీ నేను ఇంపార్టెంట్ సెక్షన్స్ వరకే చదువుదాం అనుకుంటున్నానండి. అన్ని సెక్షన్స్ నేను చదవాలనుకోవట్లేదు, ఎందుకంటే టైం తక్కువ ఉంది. ఏపీ నోటిఫికేషన్ కోసం ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయో రాసుకున్నాను. ఆ ఒక్కొక్క సబ్జెక్ట్కి ఎన్ని డేస్లో నేను కంప్లీట్ చేయగలను అనేది కూడా ఇక్కడ నోట్ చేసుకున్నాను. ఈ రోజు నుంచి మొదలు పెట్టుకున్న 65 days దాకా ఉంది, బట్ నేను 60 days వేసుకున్నాను. మేజర్ యాక్ట్స్కి 5 to 7 days అలొకేట్ చేసుకున్నాను. మైనర్ యాక్ట్స్ అన్నిటికీ కూడా 1-2 నుంచి స్టార్ట్ చేసి 3 days వరకు వేసుకున్నాను. కొన్ని సబ్జెక్ట్స్కి హాఫ్ డే. ఫస్ట్ హాఫ్ డే వేసుకున్నవి ఈజీ సబ్జెక్ట్స్ తోటి స్టార్ట్ చేస్తున్నా. గేమింగ్ యాక్ట్ అండ్ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్ అయితే నేను స్టార్ట్ చేశాను ఈరోజు. ఈ 2 సబ్జెక్ట్స్లో సెక్షన్స్ తక్కువ. గేమింగ్ యాక్ట్లో 17 ఉంటే ల్యాండ్ ఎంక్రోచ్మెంట్లో 16 ఉన్నాయి. మొత్తంగా కలుపుకున్నా కూడా ఒక 30 సెక్షన్స్ ఉంటాయి. సో నేను ఈరోజు ఇవి 2 సబ్జెక్ట్స్ కంప్లీట్ చేసేయగలను. అండ్ సెక్షన్ టైటిల్ ఉంటుంది కదా, అవి కూడా నేను మగ్గప్ చేస్తున్నా. మనం స్టార్ట్ చేసింది ప్రిలిమ్స్కి కాబట్టి ఇక్కడ నేను సెక్షన్స్ని గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. దాని నుంచి కూడా క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి. ల్యాండ్ ఎంక్రోచ్మెంట్లో కూడా 16 సెక్షన్స్. సో సెక్షన్స్ని ఈజీగా గుర్తుపెట్టేసుకోవచ్చు. ఫస్ట్ ఈజీగా ఉండే సబ్జెక్ట్స్తో స్టార్ట్ చేస్తేనే కొంచెం మోటివేషన్గా ఉంటుందని చెప్పేసి ఇవి తీసుకున్నాను. ఈ సబ్జెక్ట్స్ కంప్లీట్ చేసిన తర్వాత వీటికి సంబంధించిన ఎంసీక్యూస్ కూడా చేశాను. చదివిన సెక్షన్స్ మర్చిపోకుండా ఉండేదానికి ఒక 2 times అయితే చూడకుండా రాశాను. సో మొత్తంగా ఈరోజు గేమింగ్, ల్యాండ్ కంప్లీట్ చేయగలిగాను అండ్ ఎంసీక్యూస్ చేశాను. ప్రీవియస్ ఇయర్ పేపర్లోవి ఒక 50 ఎంసీక్యూస్ అయితే చేశాను. ఎక్కువ టైం ఉంటే మెయిన్స్కి కూడా ప్రిపేర్ అవ్వచ్చు, బట్ 60 days ఆఫ్ స్పాన్లో ఓన్లీ ప్రిలిమ్స్కి ప్రిపేర్ అవ్వగలం. తెలంగాణ నోటిఫికేషన్కి కొంత టైం ఉంది కాబట్టి అప్పుడు మనం మెయిన్స్కి కూడా సైమల్టేనియస్గా ప్రిపేర్ అవుదాం. ట్రస్ట్ ద ప్రాసెస్. ముందు మీరు మీ డ్యూటీని చేస్తే తర్వాత రిజల్ట్ గురించి ఆలోచించుకోవచ్చు. నేను ఈ రోజే నా ప్రిపరేషన్ని స్టార్ట్ చేశాను. ఎవరికో ఒక్కళ్ళకైనా మోటివేట్ అయ్యి చదువుతారనే ఉద్దేశంతోనే నా ప్రిపరేషన్ వీడియోస్ మీతో షేర్ చేయడం జరుగుతుంది. గేమింగ్ యాక్ట్కి సంబంధించిన సెక్షన్ ఎక్స్ప్లెనేషన్ క్లాసెస్ అయితే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, కావాలంటే చెక్ చేయొచ్చు. డైలీ నా జేసీజే ప్రిపరేషన్కి సంబంధించిన వీడియోస్ పెట్టాలా వద్దా అనేది కింద కమెంట్స్లో చెప్పండి. కమ్యూనిటీ ట్యాబ్లో పెట్టిన పోస్ట్కి అయితే ఆల్మోస్ట్ అందరూ కూడా ఓకే చేశారు పెట్టమని. పెన్సిల్ ఎందుకు పెట్టుకున్నాను అంటే పక్కన ఏదైనా ఇంపార్టెంట్ అన్నప్పుడు నేను పక్కన రాసుకుంటూ ఉంటాను ఇలాగా. తర్వాత రివిజన్ చేసినప్పుడు ఈజీ అవుతుంది ప్రిపేర్ అవ్వడానికి. ఓర్పు, కష్టపడే తత్వం నీదైతే అదే నీ విజయానికి తొలిమెట్టు. సత్యమేవ జయతే.